ఇరాన్ యుద్ధం బిగినయ్యి నెల అయిపోయింది. ఓ మాసికం 28వ తారీఖు ఫిబ్రవరి. మార్చి 28కి అయిపోయింది. ఇప్పుడు 31 అయ్యి 1కి వచ్చేసాం. అంటే యుద్ధం ప్రారంభమై నెల పైన ఇంకో 3 రోజులు. ప్రస్తుతం క్రిటికల్ రన్నింగ్ అవుట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు వివిధ దేశాల్లో నడుస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో 95% వాళ్ళు ఇంపోర్టే చేసుకుంటారు. పంప్స్ ఇప్పుడు దారుణంగా దెబ్బతినున్నాయి. యూనివర్సిటీస్ మూసేశారు. పాకిస్తాన్‌లో 80% గల్ఫ్ డిపెండెంట్ ఉన్నది. స్కూల్స్ మూసేశారు. 4 రోజులు వర్క్ పెట్టారు. శ్రీలంకలో రేషనింగ్ పెట్టారు. మ్యాండేటరీ ఫ్యూయల్ పాసెస్ పెట్టారు. వీక్లీ హాలిడే పెట్టారు. జింబాబ్వేలో సివియర్ ఫ్యూయల్ షార్టేజెస్ వస్తున్నాయి. కంబోడియాలో 68% పెట్రోల్ పెంచారు. వియత్నాంలో 50%. సరే ఇప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇట్లో పెంచారు. పెంచడంతో పాటు ఇది కూడా. అట్లాగే నైజీరియాలో 30% పెంచారు. లావోస్‌లో 33% పెంచారు. అదే సందర్భంలో అమెరికాలో డీజిల్ 37% పెంచారు. గ్యాస్ 27% పెంచారు. కెనడాలో 28% పెంచారు. బ్రెజిల్‌లో ఎమర్జెన్సీ ఫ్యూయల్ ట్యాక్స్ కట్స్ పెట్టారు. మెక్సికోలో గవర్నమెంట్ ఫ్యూయల్‌కి సంబంధించి లిమిటేషన్ పెట్టింది. అట్లాగే యూరోప్‌లో చూస్తే ఐర్లాండ్‌లో ఏదైతే 2.30 యూరోలు డీజిల్‌కి పెట్టుకొచ్చారు. జర్మనీలో 2 యూరోలు పెట్టారు. అలాగే రష్యన్ రిస్క్ ఇండస్ట్రియల్ సర్చార్జెస్ అంటూ ఇంకో 30% యాడ్ చేశారు. ఫ్రాన్స్ 2 యూరోస్ పెట్టుకొచ్చారు. అట్లాగే స్ట్రాటజిక్ రిజర్వ్స్‌ని బయటకు తీస్తుంది. ఇటలీ రెసిషన్ రిస్క్ ఫేస్ చేస్తుంది. నెదర్లాండ్స్‌లో, ఫిన్లాండ్‌లో ఇవన్నీ కూడా ఒక్కసారిగా 2 యూరోల చొప్పునకి ఛార్జెస్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంతవరకు పెరగకుండా చూసుకుంటున్నది భారతదేశం. బట్ ఎలక్షన్స్ అయ్యాక పెంచే అవకాశం ఉండొచ్చు.